హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను 8 సీటర్లో మంచి ఇన్నోవా వెహికల్ తీసుకొచ్చారనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే 2015 6th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2015 8th month రిజిస్ట్రేషన్ టొయోటా ఇన్నోవా వి వర్షన్ 8 సీటర్ డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ వెహికల్ సంబంధించిన హైలైట్ చూసుకుంటే షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్, అంటే ఆర్సీ కూడా 2015లో ఏ ఆర్సీ ఉందో అదే ఆర్సీ ఉంది. షోరూమ్ ట్రాక్ పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉంది. అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్, ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే బ్రిడ్జ్స్టోన్ టైర్స్ ఉన్నాయి, అప్ టు 70%. బండి మాత్రం ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ చాలా బాగుంది. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఫైనాన్స్ కూడా మీకు ప్రైవేట్ ఫైనాన్స్ అయితే 60% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. బ్యాంక్ ఫైనాన్స్ అయితే మీకు అప్ టు 70 to 80% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను మీ సిబిల్ బట్టి. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్లో మీరు చూసుకోండి. సో లైట్స్ వచ్చేసి ఏంటంటే షోరూమ్ కండిషన్లో ఉంది. ఫాగ్ లైట్స్ ఒకటి కొంచెం ఫాగీగా ఉంది కానీ సో ఫ్రంట్ పొజిషన్లో అయితే ఎలాంటి మాత్రం మీకు యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో లైట్స్ అయితే చాలా బాగుంది. గ్రిల్ కూడా చాలా బాగుంది. సో ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోండి, చాలా బాగుంది. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో సో ఇలాంటి మాత్రం యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది 2.5 cc 2500 cc 4 cylinder డీజిల్ వెహికల్ అనమాట. సో మీకు సిటీలో వచ్చేసిందంటే 10 to 12 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే మీకు అప్ టు 15 వరకు మీకు మైలేజ్ వస్తుంది అనమాట. సో ట్రెడిషనల్ ఇంజన్ 2.5 cc. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది. సో బానెట్ ఒరిజినల్ కండిషన్లో ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏబిఎస్ కిట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు ఎయిర్ ఫిల్టర్ చూసుకోండి. అండ్ ఫ్రంట్ రేడియేటర్ కానీ, రేడియేటర్ సపోర్ట్ కానీ, ఫ్రంట్ షోగిల్ కానీ, ఆప్రాన్స్ కానీ అన్నీ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. సో వీడియోలో చూసినట్టే ఉంటుందండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలాంటి లీకేజెస్ కూడా లేవు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకు టైమింగ్ బెల్ట్ కూడా మనకు 150లో చేంజ్ చేశారు 22లో. సో అది కూడా దాని రికార్డ్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంజన్ ఆయిల్ కూడా చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. రీసెంట్గా సర్వీస్ కూడా చేస్తుంది అనమాట. మీరు మళ్ళీ సర్వీస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాటరీ కండిషన్ కూడా చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పోర్షన్ ఇదే అనమాట. సో దాంతోపాటు వెహికల్ సంబంధించిన సైడ్ పోర్షన్లో మీరు ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ ఇంటర్ కూలర్ బ్యాడ్జ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ చూసి క్రోమ్ ఫినిష్ బ్రిడ్జ్స్టోన్ టైర్ అప్ టు 70 to 80% వరకు టైర్ కండిషన్ ఉంది. అలై వీల్స్ అనే డైమండ్ కట్ ఉంది. బ్రిడ్జ్స్టోన్ టైర్ సైజ్ కూడా చూసుకుని 205/65 R15 inches టైర్ ఉంది అనమాట. సో సైడ్ వేస్ మొత్తం ఒక్కసారి చూసుకోండి. సో సైడ్ వేస్ లో కూడా మీకు ఎక్కడ కూడా మీకు ఇలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమి లేవు అనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో మీరు చూసుకుంటే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, లెదర్ సీట్ కవర్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే ఇయర్ బ్యాగ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ డోర్ ప్యాడ్స్ కూడా చూసుకుంటే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మీకు మ్యూజిక్ సిస్టమ్, అండ్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్, 5 speed మాన్యువల్ గేర్ బాక్స్, అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు చూసుకుంటే ఆర్మ్ రెస్ట్, సో ఏసీ కంట్రోల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంది. సో వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ కూడా మీరు చూసుకొని లెదర్ స్టెప్ ఉంది. అండ్ స్టీరింగ్ మోల్డర్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు మిర్రర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది 2,25,000 కిలోమీటర్స్ మాత్రమే జరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. ఒక్కసారి జూమ్ చేసి చూపి. సో రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ ఉంది. పవర్ విండోస్ కూడా మీరు చూసుకోండి, పవర్ విండోస్ కూడా బాగా ఒరిజినల్ కండిషన్స్లో ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా మీరు చూసుకోండి. సో 2015 గ్లాస్ అండ్ 2015 గ్లాస్ అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా మీకు 2015, ఇక్కడ కూడా మీకు 2018 ఇక్కడ గ్లాస్ ఒకటి మారింది. అండ్ వెహికల్ సంబంధించిన మిడిల్ రో సిట్టింగ్ కూడా మీకు చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన మిడిల్ రో సిట్టింగ్లో కూడా సో ఎక్కడ కూడా మీకు ఎలాంటి డ్యామేజెస్ మాత్రం కాలేదు. ఏసీ వెంట్స్ కూడా మీరు చూసుకోండి. రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది.
అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ లో కూడా మీకు స్పాయిలర్ అది అవైలబుల్ ఉంది, బ్యాక్ వైపర్ ఉంది, డిఫాగర్ కూడా ఇన్నోవా 2.5V టైల్ ల్యాంప్స్ కండిషన్ కూడా చాలా బాగుంది. 2.5V అండ్ వెహికల్ సంబంధించిన టైల్ ల్యాంప్ కూడా చూసుకోండి, క్రోమ్ ఫినిష్, బ్యాక్ బంపర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మనకు వాటర్ ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో ఇక్కడ కూడా చూసుకోండి, వాటర్ ప్యానల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకుంటే స్పేస్ కూడా మనకి అప్ టు 200 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒకసారి సీటింగ్ కెపాసిటీ కూడా చూసుకోండి, కావాలనుకుంటే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ టూల్ కిట్ అవైలబుల్ ఉందో చూపిస్తాను చూడండి, టూల్ కిట్. సో టూల్ కిట్ కూడా అవైలబుల్ అని చూడండి, టూల్ కిట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట ఇన్నోవాకి. అండ్ దాంతోపాటు అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ అండ్ స్టెప్నీ టైర్ కండిషన్ బాగుంది. అండ్ టైర్ సైజ్ కూడా మీకు సేమ్ సైజ్ ఉంటుంది. అండ్ అప్ టు 80% వరకు మీకు టైర్ కండిషన్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే సో దాంతోపాటు ఇక్కడ సైడ్ వేస్ లో కూడా ఒక్కసారి మీరు చూసుకోండి. సో సైడ్ వేస్ లో కూడా ఎక్కడ కూడా ఇలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవన్నమాట. అండ్ దాంతోపాటు వెహికల్ సంబంధించిన ఫ్యూయల్ ఓపెనింగ్ అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా మీకు ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవన్నమాట. సో ఇక ఒకసారి మళ్ళీ క్లియర్ గా ఇక్కడ నుంచి చూపి, సో క్లియర్ గా ఇక్కడ సైడ్ కూడా చూపించేసి, సో మీకు మొత్తం టాప్ పొజిషన్ లో ఎక్కడ రస్ట్ కావడం కానీ డెంట్స్ కానీ ఇలాంటిది ఏది లేదనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మన గ్లాసెస్ చూసుకుంటే 2015 వెనుక 2018. సో 2015 గ్లాసెస్ ఉన్నాయన్నమాట. అండ్ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో రోబోటిక్ పంచెస్, సో పిన్ టు పిన్ మొత్తం చెక్ చేసాం, ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు. సో వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మీరు చూసుకుంటే, సో లెఫ్ట్ సైడ్ లో కూడా ఇక్కడ మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఒకసారి ఇక్కడ కూడా చూసుకోండి, మ్యాట్స్ కూడా ఎవ్రీథింగ్ అంతా అవైలబుల్ ఉన్నాయి. అండ్ సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉందండి. వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ కూడా మీకు అప్ టు 60 to 80% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే బ్యాంక్ ఫైనాన్స్ చేపిస్తాను, సిబిల్ బాగాలేకపోతే నేను ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. సో మన ఆఫీస్ లొకేషన్ వెంకటేశ్వర మోటార్స్, శ్రీ వెంకటేశ్వర మోటార్స్, మాదాపూర్ అనమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 9,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.